హాయ్ అండి, వెల్కమ్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. చూస్తున్నారు కదండి, అగోరావర్ది లెగ్ మసాజర్. ఈ లెగ్ మసాజర్ వల్ల మనకు లెగ్ పెయిన్ ఉన్న వారికి, ఫుట్ పెయిన్ ఉన్న వారికి, ఇంకా మనం మెట్లు ఎక్కి దిగి చాలా పెయిన్స్ అంటూ వచ్చేస్తాయి కదండి. అలా పెయిన్స్ ఉన్నవారు ఇలాంటి లెగ్ మసాజర్ అంటూ తెచ్చేసుకుంటే ఇంట్లోనే హ్యాపీగా లెగ్ మసాజర్ అంటూ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇది హీట్ ప్రొడ్యూస్ చేసే లెగ్ మసాజర్ అండి. ఇప్పుడు నేను ఇది బాక్స్ అంటూ రివీల్ చేస్తున్నానండి. లెగ్ మసాజర్ అనేది రివీల్ చేస్తున్నాను. అండ్ లెగ్ మసాజర్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నాకైతే వాడిన తర్వాత దాని బెనిఫిట్స్ అంటూ నాకు తెలుస్తుందండి. ఈ బిజీ లైఫ్లో హడావడి ప్రపంచం అయిపోయింది కదండి, బిజీగా ఉంటున్నారు. ఏదో ఒక పెయిన్స్ అంటూ మన బాడీకి అంటూ వచ్చేస్తుంది. కాబట్టి నేను చూపించబోయే ఈ లెగ్ మసాజర్ అనేది మనకు చాలా రిలాక్స్గా ఉంటుంది. హెవీగా వర్క్స్ చేసి నిల్చొని ఇంకా అటు ఇటు నడవడం వల్ల కొద్దిగా కాలు అనేది నొప్పులు అనేది వచ్చేస్తున్నాయండి. అలా ఉన్నవారికి ఇలా లెగ్ మసాజర్ అనేది తీసేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. నాకైతే చాలా డిఫరెన్స్ అనేది తెలిసింది. మా ఇంట్లో మా వారు, నేను, అప్పుడప్పుడు మా పిల్లలు ఒకసారి అలా లెగ్ మసాజర్ అనేది చేసుకుంటున్నారు. అలా మనకు ఆయుర్వేదిక్ దాంట్లో కూడా మంచి ఆయిల్స్ అనేది ఉంటాయండి. అలా ఆయిల్స్తో కూడా మనం ఇంట్లోనే లెగ్ మసాజ్ చేసుకుంటాం. మరొక పర్సన్ అంటూ అవసరం పడుతుంది. ఈ లెగ్ మసాజర్కి అంటూ పర్సన్ అంటూ అవసరం లేదు. మనము రిలాక్స్గా మంచి చైర్ వేసేసుకొని ఇలా మంచి కాలు లోపల పెట్టేసేస్తే మనకు లెగ్, ఫుట్ అండ్ ఇంకా క్లాప్ కూడా మంచిగా మసాజ్ చేస్తుందండి. అంటే పాదాలు, కాలు అండ్ పిక్కలు, ఇలా 3 టైప్స్ మసాజర్ అంటూ ఉంటుందండి. ఒకటి వైబ్రేషన్ ఉంటుంది, ఒకటి హీట్ ఉంటుంది, ఒకటేమో మసాజ్ చేసేది. 3 స్టేజెస్ అంటూ ఉంటుందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలా చేసుకోవడం వల్ల మన 3 పిన్ ప్లగ్ పాయింట్ అంటూ అలా పెట్టేసేసుకొని ఇంకా మనము ఒకసారి డెమో అంటూ చూద్దాం. ఓకే అండి, ఇది ఇలా స్టార్ట్ చేసుకోవాలి అండి. ఓకే అండి, ఇలా స్టార్ట్ చేసేసుకున్న తర్వాత మీకు మూమెంట్ అంటూ కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఇవి కాలు, పిక్కలు అనేది మంచిగా ప్రెస్ చేస్తుంది. కింద మనకు ఫుట్ కూడా, పాదాలకు కూడా రొటేట్ అవుతుంది, మసాజ్ అవుతుంది. ఓకే అండి, అలా మన పిక్కల తర్వాత ఇలా 3 స్టేజెస్ అంటూ ఉంటాయండి. ఇలా మనకు ఒకటి హీట్, నార్మల్ అనేది కూడా ఉంటుంది. మీకు చూస్తున్నారు కదండి, అలా స్విచెస్ అంటూ ఉంటాయి. కాబట్టి ఇది ఆటో కదా, ఇలా మనం అన్ని ప్రెస్ చేస్తుంటే మనకు తెలుస్తుందండి. అందులో కూర్చొని ఫీల్ అవ్వాలండి. ఇలా నేను చెప్తే కానీ మీకు కనిపిస్తుంది, కానీ ఫీలింగ్ అనేది మనం ఇది కాలు ఇందులో పెట్టేసుకొని మనం మిషన్ అనేది మనకు మసాజ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుందండి. ఇలా చెప్పడం వల్ల కాదు, మనం ఎక్స్పీరియన్స్ కావాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఆటోమేటిక్ అనేది అన్నీ ఉంటాయి. ఒకటి ఫుట్ వైబ్రేషన్, ఒకటి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ ఒకటి మసాజ్. ఇలా 3 స్టేజెస్ అంటూ ఉంటాయండి. మనకు పాదాలు నొప్పిగా ఉంటే ఉట్టి పాదాల వరకే మనం సెట్ చేసుకోవచ్చు. మనకు పిక్కలు అనేది నొప్పి వేస్తుంటే ఆ పిక్కల వరకు ప్రెస్సింగ్ చేసుకోవచ్చు, మసాజింగ్ ఉంటుంది. మనకి హీట్ ప్రొడ్యూస్ కావాలి అనుకుంటే హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే అండి, ఇది సిస్టమ్ అంటూ ఇలా ఉందండి. ఫీల్ అవుతాయి కానీ మనకు తెలియదు, కానీ చాలా బాగుందండి. తప్పక ఈ కాలు అనే నొప్పులు ఉన్నవారు తప్పక పర్చేస్ చేసుకోండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.